రోబో న్యూస్ కి స్వాగతం. కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో పాముల సత్తయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్తో సోమవారం మధ్యాహ్నం కాలిపోయింది. ఇంటిలోని పలు విలువైన వస్తువులు చీరలు, నగలు కాలిపోయాయి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో డిసెంబర్ 28న భూమి లేని వారికి 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఇండ్ 105/5 స్కోర్ వద్ద ఉండగా వాన మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ముగిసిన గ్రూప్ -2 సగం మంది కూడా రాయలేదు. మొత్తం 5,51,855 ఉంటే 2,51,486 మంది హాజరయ్యారు. అత్యవసర సేవలన్నింటికీ ఇక నుంచి ఒకే నంబర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయల్ 100, 108, 101 స్థానంలో డయల్ 112 సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది.